जय हिंद, जय भारत। मृदा खुदूस 24 न्यूज हक की आवाज से। आइए देखते हैं आज की एक अहम खबर। आप सभी का स्वागत है 24 न्यूज हक की आवाज में। दिन रविवार को हैदराबाद मुशीराबाद के बोलकपुर सहारा फंक्शन हॉल लेन के पास लगी भीषण आग। आपको बता दें कि मुशीराबाद पुलिस थाना क्षेत्र के अंतर्गत बोलकपुर में सहारा फंक्शन हॉल लेन के पास स्थित एक लकड़ी और प्लाईवुड गोदाम में एक बार फिर भीषण आग लगी। जानकारी के अनुसार कल सहारा फंक्शन हॉल में आयोजित कार्यक्रम के दौरान जलाए गए पटाखे की वजह से यह आग लगी। देखते देखते आग ने विकराल रूप ले लिया और आसपास के रिहायशी मकानों तक पहुंच गई। इस घटना में कई घरों के इलेक्ट्रॉनिक सामान सहित अन्य कीमती वस्तुओं को नुकसान पहुंचा। स्थानीय लोगों में डर और भारी नाराजगी का माहौल देखा जा रहा है। నా పేరు శిల్ప. ఇక్కడ మాది మహాత్మా నగర్ వెనకాల కట్టెల మండి ఉంది. అది రాత్రి ఫైర్స్ మొత్తం అక్కడ ఫైర్ నుంచి వచ్చి ఇక్కడ పడి దానివల్ల మొత్తం ఫైర్స్ అయ్యి మొత్తం ఇబ్బంది పడ్డది. మొత్తం మంటలు వచ్చేసినాయి. దానివల్ల ఇండ్లకు మొత్తం ఎఫెక్ట్ పడ్డది. అక్కడ సహారా ఫంక్షన్ హాల్ వల్లనే ఇక్కడ కుక్కలు, పిల్లులు, పాములు అన్నీ వస్తాయి, చనిపోతాయి, వాసన వస్తుంది, మొత్తం పురుగులు వస్తాయి. పిల్లలకి ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి అయితేనే ఉంటుంది ఆ వాసన వల్ల. ఏరియా పేరు మహాత్మా నగర్, బోలక్పూర్ మహాత్మా నగర్. ఈ పక్కనే ఇల్లు ఉన్నాయి మీది? ఇదే ఇల్లు మొత్తం వెనకాలనే కట్టెల మండి మొత్తం కాలిపోయింది. మొత్తం వెనకాలనే మొత్తం మా గోడలు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. భర్త పేరు చంద్రయ్య. మా ఇంటి వెనకాల కట్టెల మండి ఉంది. కట్టెల మండి పక్కకు ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్లో ఏమైందో ఏమైందో వచ్చి మంటలు పెద్దగా అయిపోయినాయి. మధ్యాహ్నం రాత్రిపూట పిల్లలు 2 గంటల నుంచి తెల్లారిదాకా కూర్చున్నాం. పిల్లలు తీసుకొని వెనక నుంచి పాములు వస్తాయి, కట్టెల మండిలా బల్లులు వస్తాయి, జర్రీలు వస్తాయి. ఎన్ని చెప్పినా కూడా ఈనాడైనా మా గోడ కానిచ్చి పెట్టింది. మా గోడలు అన్ని పలిగిపోయినాయి. అంత కానీ మరి దానికి మేమేం చేయాలి? దాని పరిష్కారం మీరు చేయండి సార్. ఇప్పటికి మాకు ఎప్పుడు పిల్లలు ఉన్న ఇంట్లో మాకు పక్కకు అదొక కుంపటి. నరేష్ అండి, నేను మహాత్మానగర్ వాసిని. రాత్రి ఇక్కడ మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. వెనక ఫంక్షన్ హాల్ ఉండడం వల్ల అక్కడ ఫంక్షన్ జరిగితే అక్కడ నుంచి క్రాకర్స్ అన్నీ పేలి మా పక్కనే కట్టెల మంట ఉందండి. అందులో వచ్చి ఆ క్రాకర్స్ పడడం వల్ల మొత్తం మంటలు ఒక 4th ఫ్లోర్ అంత వరకు వచ్చి మా కిటికీలు ఓపెన్ ఉండేంత వరకు మా కిటికీల నుంచి హాల్లో వచ్చి ఉన్న సామాన్లు, టీవీలు, హోమ్ థియేటర్, సీడీ ప్లేయర్ మొత్తం ఆల్ ఓవర్ ఫర్నిచర్ కూడా మొత్తం కాలిపోయాయండి. వైరింగ్ మొత్తం కాలిపోయింది. మా అమ్మగారు లోపలనే ఉండే, ఆమె కొద్దిసేపటి సజీవం అవుతుండేది. మాకు ఇక్కడ చాలా వీళ్ళ వల్ల మాకు చాలాసార్లు ఇబ్బంది కూడా అవుతుంది. సౌండ్లు మాకు 2:30-3 వరకు కూడా డేక్షల సపోర్ట్లు, వంటల సపోర్ట్లు చాలా తీవ్రంగా వస్తాయి. మేము ఎన్నిసార్లు చెప్పినా మేము చూసుకుంటామని అన్నారు, కానీ ఎవరు మాత్రం మాకు దీన్ని స్పందించలేదు. ఇప్పుడు ఆఖరికి తీవ్రంగా మా పీకల వరకు వచ్చి ఇంట్లో మనుషులు చచ్చిపోయేంత వరకు వచ్చింది. దీని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పినాం, ఈ కట్టెల మండి కూడా రిమూవ్ చేయమని చెప్పాము, కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం మేము. ఇప్పుడు రాత్రి మా అమ్మగారు అందులోనే కాలిపోయి ఉంటే మా పరిస్థితి ఏంటండి? చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఆ ఫంక్షన్ హాల్లో కూడా సౌండ్స్, టీవీలు మొత్తం సౌండ్స్ పెట్టి క్రాకర్స్ పెట్టి 2-3 వరకు మాకు నిద్రనే ఉండదు రాత్రి అంతా. చాలా ఇబ్బంది గురవుతున్నాం మేము. आप देख रहे हैं 24 न्यूज हक की आवाज। आगे की अपडेट्स के लिए लाइक कीजिए, सब्सक्राइब कीजिए, लोगों के साथ ज्यादा से ज्यादा शेयर कीजिए। जय हिंद।